మన దగ్గర లేండి ఇక్కడ ఉండే డ్యూటీ ఏంటి సార్? ఇన్నోవేటివ్ క్లబ్స్ ఉంటాయి, రీసెర్చ్ క్లబ్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రొఫెసర్స్ చాలా మంది పిహెచ్డి కంప్లీట్ చేసి ఉంటారు. అటువంటి స్కాలర్స్ ఉన్నప్పుడు ఒక అబ్బాయి ప్రొఫెసర్ సహాయంతో ఏ సాధించాడో నేను చెప్తాను. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు తన కొడుకు నేరుగా సైకిల్ వేసుకొని వచ్చి రాగానే తండ్రి చూశాడు. ఏంటన్నా అలా ఉన్నా అంటే, ఏం లేదా పొలానికి వెళ్ళి పురుగు మందు కొట్టేసరికి అది ముక్కులోకి చాలా ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదంటే, అరే కేవలం మా నాన్నకే కాదు ఇది ప్రతి రైతానికి సమస్య ఉందని చెప్పి అప్పుడు ప్రాబ్లం ఆలోచించాడు. కానీ సొల్యూషన్ వాళ్ళు పెళ్లి జరుగుతుంటే మనడం చేసేది తెలుసా, పెళ్లి జరిగేసి డ్రోన్ లో చూస్తున్నాడు. నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి నేరుగా అక్కడి నుంచి వెళ్ళి ఆ మరుసటి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నేరుగా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంజనీరింగ్ జాయిన్ అయింది కేవలం సర్టిఫికేట్ కోసం కాదు, నేను ఒక ప్రాబ్లమ్ తో జాయిన్ అయ్యాను, దానికి సొల్యూషన్ మీరు ఇవ్వాలి సార్ అన్నాడు. నేరుగా స్టూడెంట్ తీసుకొని నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి 3 ఏళ్ల మనోడు సెలవులు వచ్చేదని హాస్టల్లో ఉంటూ అక్కడే చేసుకొని 3 ఏళ్ల తర్వాత నేరుగా ఊరెళ్ళాడు. ఊరెళ్ళి వాళ్ళ నాన్న ఫోన్ చేసి, నాన్న పొలం గడ్డి దగ్గర రా అంటే, అరే రాకరాకు వచ్చి ఇంటికి రా అంటే, లేదు నాన్న నువ్వు పొలం గడ్డి దగ్గర రా అన్నాడు. మనోడు వెళ్ళంగానే నాన్నని కూర్చోబెట్టి బ్యాగ్ లో నుంచి ఒక డ్రోన్ తీసి డ్రోన్ కి ఒక 5 లీటర్ క్యాన్ ఇలా ఫిక్స్ చేసి 30 గంటల మొత్తం డ్రోన్ తో మొత్తం పొలం అంతా స్ప్రే చేస్తారు. వెంటనే అడిగారు, ఏంటంటే, నాన్న నేను ఇంజనీరింగ్ జాయిన్ కేవలం చదవడానికి కాదు, మీ సమస్యని సాల్వ్ చేయడానికి ఇంజనీరింగ్ ఒక ప్రణాళిక వాడని ఈ రోజు సాధించి ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్పాను.